ఇండియా ఇస్ ద డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటే దానికి అర్థం ఏంటి సార్? అంటే డయాబెటీస్ పెరిగిపోతుందనా? మనకే ఎందుకు ఎక్కువ వస్తుంది. వెస్టర్న్ కంట్రీస్ లో తింటున్నంత జంక్ మనం తినం. అవును, అదే ఆశ్చర్యం. బట్ స్టిల్ వీఆర్ బికమింగ్ డయాబెటిక్. చాలా తక్కువ రైస్ తింటానండి. ఐ డోంట్ ఈట్ రైస్ బట్ స్టిల్ ఐఎమ్ డయాబెటిక్. అంటే నేను డైట్ చేసినంత కాలం నాకు తగ్గుతోంది. రైస్, గ్లూకోజ్, కార్బ్స్ ఇంట్రొడ్యూస్ చేస్తే మళ్ళీ పెరిగిపోతున్నామంతో నా నెంబర్ని అడుగుతున్నారు. అవర్ సెల్ హెల్త్ ఫిలాసఫీ ఇస్ డిఫరెంట్. మాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ అల్ట్రా లో కార్బ్ మోడ్ లో ఉంచుతాం. ఆ తర్వాత వీఆర్ షిఫ్టింగ్ ఇంటూ ఆటోఫేజీ. 6 hours 8 hours విండోలో తింటున్నారు. తింటూ తగ్గింది ఎప్పుడైనా సస్టైన్ అవుతుంది. కడుపు కట్టుకుని తగ్గింది ఎప్పుడైనా కానీ మళ్ళీ వచ్చేస్తాం. ఫ్లాక్సీడ్ ఆయిల్, అవిసె గింజలు. అవిసె గింజల నుంచి తీసిన నూనె ఇది ఒమేగా రిచ్ గా ఉంటుంది. ఒమేగా 3 ఆల్గే నుంచి తీసుకున్నది ఉంటుంది. సీబక్తాన్ హిమాలయాస్ లో వచ్చే బెర్రీస్ నుంచి తీసింది. ఈ మధ్య నేను చాలా చూస్తున్నాను సోరియాసిస్ బిఫోర్ ఆఫ్టర్ ఫోటోగ్రాఫ్స్ చూస్తే అంత మిరకల్ జరుగుతుందా? సోరియాసిస్ ఎక్కడా తగ్గింది, మన దగ్గరే ఎందుకు తగ్గుతుంది? సార్ ఇన్ఫ్లమేషన్ అంటే కనిపించింది నాకు. కుర్కుమిన్ ప్లస్ పెపరైన్. మిరియాలు, పసుపు. పసుపు నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన కుర్కుమిన్. అంటే మామూలుగా మనం పసుపు తినేయచ్చు అనుకుంటారు కానీ కల్తీలు చాలా కనిపిస్తున్నాయి ఇప్పుడు పసుపులో. పసుపులో కల్తీ ఉంటుంది. మీరు 300 గ్రాముల పసుపు తింటే కానీ 5 గ్రాముల కుర్కుమిన్ రాదు. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ కదా సార్? యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ ఆల్సో. ఫ్యాట్ సాల్యుబుల్ కాదు. పసుపులో ఆ దమ్ము లేదు. అభియోగిస్తున్న వాళ్ళందరికీ ఇది ఒక చెంపపెట్టి సమాధానం. ఎందుకంటే అందుకే షుగర్తో వచ్చిన వాళ్ళు మొదటి రోజు నుంచి మీరు గ్లూకోజ్ ఆపేస్తున్నారు కాబట్టి మందులు కూడా వేసుకోవద్దండి అని చెప్తాం. అట్లా బీపీతో వచ్చిన వాళ్ళని బీపీ టాబ్లెట్ వేసుకోవద్దని చెప్తాం. అట్లా ప్రతి చోట అట్లా చెప్పాం. ఆర్గన్ బేస్డ్ సప్లిమెంటరీ సపోర్ట్ ఉంటుంది. బట్ గ్లూకోజ్ ఇవ్వనప్పుడు ఇన్సులిన్తో పని లేదు కాబట్టి టాబ్లెట్ వేసుకోబాకండి టెంపరీగా అని చెప్తాం. అంటే బాగా హై డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా అంత సాహసించి చెప్పచ్చా సార్ మనం? నిదానంగా టేపర్ చేసుకుంటూ చేసుకోండి. మీరు నోట్ చేసుకోండి. రీడింగ్స్ ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ ఉండండి. వారానికి ఒకసారి మాతో ఆ రీడింగ్స్ పంపించండి. మాతో సంప్రదిస్తూ తీసుకోవాల్సిన అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తాం. టోటల్గా ఆపేసేయండి, ఇన్సులిన్ కూడా ఇవ్వబాకండి, ట్యాబ్లెట్లు ఇవ్వబాకండి అని 100% మొదటి రోజే పారేయండి లాంటివి చెప్పం. ట్యాపర్ చేసుకుంటూ విల్ కట్ డౌన్ ది డోసేజ్. అట్లా చేస్తూ అద్భుతమైన రిజల్ట్స్ మనం చూస్తున్నాం. దాదాపు నాకు తెలిసి ఒక 50,000 మందికి నేను మన సెల్ హెల్త్ క్లినిక్లో నాన్ డయాబెటిక్గా మార్చడం జరిగింది. 50,000 మంది ఈ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల ప్రయాణంలో. సో HbA1c నెంబర్ మేనేజ్ చేయడం కోసం మీరు ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఇన్సులిన్ వేసుకుంటూ వెళ్తే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఫస్ట్ రెటినల్ ప్రాబ్లం వస్తుంది, అండ్ దాని తర్వాత హార్ట్ ప్రాబ్లం వస్తుంది, లేకపోతే కిడ్నీల దాకా వెళ్తుంది. ఎందుకంటే మూల కారణం తీసేట్లే. వీఆర్ నాట్ రూట్ కాజ్ అడ్రస్ అవ్వట్లేదు. ఆ నంబర్స్ తగ్గిస్తున్నాం, ఆ నంబర్స్ మేనేజ్ చేస్తున్నారు. అందుకనే ఎంత వచ్చింది షుగర్ అంటారు వెంటనే టెస్ట్ చేసి. ఇవాళ బాగా ఎక్కువ ఉందండి, ఎందుకో స్పైక్ అయిపోయింది అంటారు. దానికి వెంటనే అయితే ఇది ఒక జెనువా తీసేసి మెట్ఫార్మిన్ తీసేసి అంటారు, ఏదో కాంబినేషన్ పెట్టేస్తారు. తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్కి జీవితాంతం మందులు వాడాలి. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని కూడా తెలియదు సార్ నాకు. నిజంగా ఉంటుంది సార్ సైడ్ ఎఫెక్ట్స్ ఆ మందులకి? ఎందుకుండవమ్మా, ఫస్ట్ వచ్చే ప్రాబ్లమే మీ కంటి చూపు మందగిస్తుంది. ఆ తర్వాత రెటినాకి, బ్రెయిన్కి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ గ్లూకోజ్ అవసరం. టోటల్గా గ్లూకోజ్ మీరు కట్ చేసినా కూడా లివర్ మీరు తీసుకుంటున్న ఫ్యాట్ని కూడా మళ్ళీ అది గ్లూకోనియోజెనిసిస్ ప్రక్రియ ద్వారా మళ్ళీ గ్లూకోజ్ కింద మారుస్తుంది. నార్మల్ గ్లూకోజ్ జనరల్గా 70 ఉంటే నార్మల్, అప్ టు 140 నార్మల్ అంటారు. ఈ 70 to 140 నార్మల్ అని ఎందుకు అంటున్నారు? అసలు ఎందుకు అవసరం? బ్రెయిన్కి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి, రెటీనాకి కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ గ్లూకోజ్ ఉండాలి. అది గ్లూకోజ్ మెటబాలిజం దాటి వేరే మెటబాలిజంలోకి వెళ్ళలేదు. ఈ 70 నుంచి 140 మధ్యలో ఉంటే బ్రెయిన్ ఫంక్షనింగ్కి, రెటినల్ ఫంక్షనింగ్కి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఫంక్షనింగ్కి దోహదపడతాయి. అందుకని కంటిన్యూస్గా ఒక్కొక్కసారి లివర్ అది మేనేజ్ చేసుకుంటూ ఉంటుంది. మీరు బయట నుంచి ఇవ్వకపోయినా ఈ మూడింటికి కావాల్సిన గ్లూకోజ్ లివర్ తయారు చేస్తూనే ఉంటుంది. మొత్తం ట్రైగ్లిజరైడ్స్ అన్ని కన్వర్ట్ అయిపోయిన తర్వాత కూడా మీరు రక్తంలో గ్లూకోజ్ వాడటం మొదలుపెట్టినప్పుడు కూడా ఈ మూడింటికి కావాల్సినంత గ్లూకోజ్ మనం తినే ఫ్యాట్ నుంచి కూడా అది కన్వర్ట్ చేసుకుంటుంది. చేసేసి వాటికి కంటిన్యూస్ ఫ్లో ఇస్తుంది. మీరు కంటిన్యూస్గా ట్యాబ్లెట్లు, ఇన్సులిన్ కూడా ఇస్తున్నప్పుడు లివర్ ఎంతవరకు చేయగలదో అంతవరకు చేసిన తర్వాత ఇంకా చేయలేని పరిస్థితిలోకి వెళ్ళినప్పుడు అనవసరమైన సమస్యలన్నీ వస్తున్నాయి. కాబట్టి డోంట్ యూటిలైజ్ ఎక్కువ ఓవర్ మెడికేషన్లో ఉండబాకండి అనడానికి. ఒక 100 రోజుల పాటు వితౌట్ గ్లూకోజ్ ఉంచి వితౌట్ ఇన్సులిన్ కూడా మ్యాక్సిమం లేకుండా చూస్తూ. టైప్ 1 డయాబెటీస్ ఇస్ డిఫరెంట్. అది ఎక్కువగా చిన్నపిల్లల్లో వస్తుంది. అక్కడ ప్యాంక్రియాస్ ఆల్మోస్ట్ డెడ్ స్టేట్లో ఉంటుందంటారు. బట్ స్టిల్ అక్కడ కూడా ఛాన్సెస్ ఆఫ్ రివైవల్ ఇస్ దేర్.
100% అని నేను ఎప్పుడు చెప్పలేను, కానీ ప్యాంక్రియాస్ 90% డ్యామేజ్డ్ కండిషన్లో ఉండి ఇన్సులిన్ తయారు చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇఫ్ యూ కెన్ ట్రై టు ఇంప్రూవ్ ద ప్యాంక్రియాస్ హెల్త్, దిస్ అ ఛాన్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ ది ఇన్సులిన్ సెక్రీషన్ ఆల్సో. బట్ పర్సంటేజ్ ఈజ్ వెరీ లెస్. లెట్ మీ అడ్మిట్, టైప్ 1 దగ్గర ద సొల్యూషన్ ఈజ్ నాట్ యాజ్ ఈజీ యాజ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ టైప్ 2. కానీ బై అండ్ లార్జ్ ఎక్కువ టైప్ 2 లైఫ్ స్టైల్ కండిషన్ గా చూస్తున్నాం కాబట్టి వాళ్ళు టైప్ 2 గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం సార్. టైప్ 2 గురించే మాట్లాడుతున్నాం. లైఫ్ స్టైల్, జీవనశైలిలో మార్పులు చేసుకోండి, ఆహార విధానంలో మార్పులు చేసుకోండి, సప్లిమెంటరీ సపోర్ట్ వాడుకోండి, ఇన్సులిన్ సపోర్ట్ కాకుండా అన్నది మీ విధానం. సార్ ఇప్పుడు ఆహార నియమాలు చాలా మంది నన్ను అడిగారు. ఇన్ఫాక్ట్ సెల్ హెల్త్ లాస్ట్ ఎపిసోడ్ చూసే అడిగారు. నేను డైట్ చేసినంత కాలం నాకు తగ్గుతోంది, కానీ మళ్ళీ నేను అంటే ఎడాపెడా తినేయడం కాదు, మళ్ళీ రైస్, గ్లూకోజ్, కార్బ్స్ ఇంట్రొడ్యూస్ చేస్తే మళ్ళీ పెరిగిపోతున్నాం అంత నా నెంబర్ని అడుగుతున్నారు. సో అలా జరుగుతుందా సార్? నిజంగా మేము కూడా గమనించాము. కొంతమేరకు మీరు కార్బోహైడ్రేట్ కట్ చేసి కడుపు కట్టేసుకుని ఉంటే రిజల్ట్ వస్తుంది. మళ్ళీ తర్వాత మీరు తింటం మొదలు పెడితే యూఆర్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్. ఒబేసిటీ అయినా డయాబెటిక్ అయినా దే ఆర్ బికమింగ్ డయాబెటిక్. సో వాట్ అవర్ సెల్ హెల్త్ ఫిలాసఫీ ఈజ్ డిఫరెంట్. మనం ఒక 30 to 40 days మాత్రమే 100% మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ అల్ట్రా లో కార్బ్ మోడ్లో ఉంచుతాం. ఆ తర్వాత వీఆర్ షిఫ్టింగ్ ఇంటూ ఆటోఫేజీ. ఆటోఫేజీలోకి వెళ్ళినప్పుడు యూఆర్ నాట్ డిప్రైవ్డ్. మీరు అన్ని తింటున్నారు, తింటూ తగ్గుతున్నారు, అది సర్కేడియన్ రిథమ్ ప్రకారం వెళ్తున్నారు. అండ్ 6 hours or 8 hours విండోలో తింటున్నారు, కార్బోహైడ్రేట్ తింటున్నారు, అండ్ స్టిల్ తగ్గుతున్నారు. తింటూ తగ్గింది ఎప్పుడైనా సస్టైన్ అవుతుంది, అదే కడుపు కట్టుకుని తగ్గింది ఎప్పుడైనా కానీ మళ్ళీ వచ్చేస్తుంది. అండ్ అది కేవలం ఆ వ్యాధికి పరిష్కారం మాత్రమే కాదు, బహుశా అన్ని వ్యాధులకి చెక్ పెట్టడానికి ఒక యూస్ఫుల్ మెథడాలజీ. ఆటోఫాజీలోకి షిఫ్ట్ అయిపోయాము అంటే వీఆర్ ఇంటూ సేఫ్ మోడ్లోకి వచ్చేసాము. అన్ని ఇంకా ముందు కూడా ఏ విధమైన సమస్యలు రాకుండా కూడా ఇప్పటికీ కూడా మేము 14:10 ఉండమని చెప్తాం. నార్మల్ లైఫ్ స్టైల్లో ఉంటూ కూడా విచక్షణతో తింటూ విచ్చలవిడిగా తినకుండా 14 గంటలు ఉపవాసం ఉంచి 10 గంటల విండోలో మీరు కావాల్సిన మేర కార్బోహైడ్రేట్స్, బ్యాలెన్స్డ్గా ప్రోటీన్, లీన్ ప్రోటీన్ అండ్ ఫైబర్, గుడ్ ఫ్యాట్ బ్యాలెన్స్ చేసుకుంటూ తినండి. ఎప్పటికీ మీకు సమస్య వచ్చే అవకాశం లేదు. అండ్ 6 monthsకి ఒకసారి 21 days లేదా 1 yearకి ఒకసారి 42 days డిటాక్స్ చేసుకుంటూ అల్ట్రా లో కార్బ్ మోడ్లో ఉండండి అనేది ఈ సెల్ హెల్త్ విధానం. ఎప్పుడు చెప్పేదే అది నేను. సో అయితే మరి డయాబెటీస్ రిపోర్ట్స్తో వచ్చిన వాళ్ళని డయట్ కౌన్సిలింగ్, కొంత గట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్కి కావాల్సిన ప్రక్రియలు అండ్ మీ దగ్గర ఉండే ఫంక్షనల్ మెడిసిన్ ద్వారా ఒక 1 month 2 monthsలో వాళ్ళు ప్రీవియస్గా తీసుకుంటున్న మెడిసిన్స్ మీద డిపెండెన్సీ తగ్గించేలా చేస్తారు, అంతే కదా సార్? మీరు మొదటి రోజు నుంచే తగ్గిస్తూ మొదలు పెడతాం మెడిసిన్స్. ఇన్సులిన్ తీసుకుంటున్న వాళ్ళని కూడా మొదటి రోజు నుంచే మేము ట్యాపర్ చేసుకుంటూ వెళ్తాం. గ్లూకోజ్ ఇంటేక్ లేకుండా చూసుకుంటూ మెడిసిన్స్ని, ఇన్సులిన్ని ట్యాపర్ చేసుకుంటూ వెళ్ళి ఆఫ్టర్ మేబీ బై 38 or 40 days మీరు ఎప్పుడైతే ఆటోఫేజీకి షిఫ్ట్ అవుతారో అప్పటికి నో మెడిసిన్ సిచ్యువేషన్లోకి వచ్చేస్తాం. వాళ్ళు బరువు కూడా తగ్గుతున్నారు సార్ చాలా మంది. ఆటోమేటిక్గా 4-5 kgs బరువు తగ్గుతారు సార్. షుగర్ కట్ మనం ఊరికే చెక్ లిస్ట్ పెట్టుకుంటే బియ్యం, చపాతీలు, గోధుమలు, చిరుధాన్యాలు కూడా కట్. కార్బోహైడ్రేట్స్ ఏమైనా కానీ కన్వర్ట్ ఇంటూ గ్లూకోజే కాబట్టి కట్ చేస్తాం. సో దాని ఆ క్యాలరిక్ రిక్వైర్మెంట్ అంతా కూడా మీరు హెల్దీ ఫ్యాట్ నుంచి, లీన్ ప్రోటీన్ నుంచి వచ్చేలా చూస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం ఆల్మండ్స్ ఉన్నాయి, వాల్నట్స్ ఉంటాయి, ఒమేగా రిచ్గా ఉంటాయి. దేర్ ఆర్ నో కార్బ్స్ ఇన్ ఇట్. ఇట్లా పంప్కిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, వైట్ సీసమ్, వీటన్నిటిలో ఒమేగా రిచ్గా ఉంటాయి, కానీ కార్బోహైడ్రేట్స్ పర్సంటేజ్ ఈజ్ వెరీ లెస్. సో వీటిని బేస్ చేసుకుని ఒక ఫ్లోర్ చేసి పిండిలాగా తయారు చేసి దాంతో రోటీ చేసుకుని తినమంటున్నాం కదా. సో యువర్ హ్యావింగ్ యువర్ చపాతీ మీల్, నో ప్రాబ్లమ్ అబౌట్ ఇట్. అండ్ కొంజాక్ రైస్ ఇస్తున్నాం కదా, మిరకల్ రైస్, కాబట్టి అన్నం తినని ఫీలింగ్ కూడా రాదు. సో దట్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్. యూజర్ ఫ్రెండ్లీగా అన్ని బ్రెడ్ కూడా ఇస్తున్నాం ఇదే పిండితో. సో ఆ ప్రాబ్లం ఉండదు. డైట్ చేయడానికి ఇబ్బంది పడే కండిషన్స్ అయితే మన సెల్ హెల్త్ క్లినిక్లో ఉండనివ్వం. కార్బోహైడ్రేట్స్ కట్ చేస్తున్నాం అంత మాత్రమే, కానీ అది కూడా ఓన్లీ ఫర్ 30 to 42 days. అంతే. ఆ తర్వాత ఆటోఫేజీకి వెళ్ళిన తర్వాత యూ ఆర్ గోయింగ్ విత్ కార్బ్స్ ఆల్సో. వైట్ రైస్ వద్దంటాం, వైట్స్ అవాయిడ్ చేయండి, కానీ యూ గో విత్ కార్బ్స్ అండ్ గో విత్ పప్పు తినండి, కూరగాయలు, దుంపలు తప్పితే మిగతా అన్ని తినండి. అల్టిమేట్లీ 100 days అయ్యేవాటికి హీ షుడ్ బి నాన్ డయాబెటిక్. అది అండ్ ఇట్ సస్టైన్ అవ్వటం కోసం తింటూ తగ్గుతున్నాడు కాబట్టి మళ్ళీ డయాబెటిక్ అవ్వటం అవకాశం తక్కువ. 6 monthsకి ఒకసారి మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉండండి, విచక్షణతో తినండి, వెచ్చలవిడిగా తినకండి. ఆ సిచ్యువేషన్లో డయాబెటీస్ ఈజ్ వెరీ సింప్లీ అడ్రసబుల్. లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలి అనే కాన్సెప్ట్కి మనం ఎగనెస్ట్గా ఉన్నాము. ఎందుకు అనేది లాజికల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాను. చాలా మంది సార్ ఇక్కడ ఆ సైకిల్ బ్రేక్ అవ్వట్లేదు లోపల వాళ్ళకి. ఎందుకంటే నేను ఫుడ్ తగ్గించేశాను, సాయంత్రం అయితే జస్ట్ ఇంత పెరుగు పెట్టుకుని ఇంత కూరగాయలు లేకపోతే ఇంకేదో పెట్టుకుని తింటున్నాను, కొంచెం అన్నం పెట్టుకుని అసలు ఏమీ తినడమే లేదనుకుంటారు. కానీ వాళ్ళకి లోపల ఆ విషయస్ సైకిల్ బ్రేకే అవ్వట్లేదు.
దానికోసం బాడీ షాక్ మోడ్లోకి వెళ్ళాలి కదా సార్ కొంచెం, అంటే కంప్లీట్ డిప్లీషన్ ఉంటే గానీ అర్థం కాదు కదా. మీరు ఇంతే అన్నం తింటున్నాను అంటున్నారు, ఆ అంత అన్నంలో ఎంత కార్బ్స్ వెళ్తున్నాయి, ఎంత గ్లూకోజ్ వెళ్తుంది అనేది మనం మళ్ళీ గ్రహించట్లేదు. 2 బిస్కెట్లు తిన్నామంటారు, బిస్కెట్స్లో ఎంత స్టార్చ్ ఉంది, కార్బ్స్ ఉంది సార్. అట్లా చెప్పాలంటే ఇప్పుడు మీరు తింటున్న జంక్ ఫుడ్ ఏదైతే ప్రిజర్వ్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ ఉందో 90%, ఐ కాంట్ సే 100%, దే ఆర్ మేనేజ్డ్ బై ద మోస్ట్ ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్ కార్బో ఇన్ ద ప్లానెట్, మాల్టోడెక్స్ట్రిన్ అంటారు. అది షుగర్ టేస్ట్ ఉండదు, షుగర్ ఫ్రీ, కానీ విపరీతమైన షుగర్ స్పైక్స్ పెంచడానికి ఉపయోగపడుతుంది. బాగా ఆకలేసినట్టు ఉంటుంది, తినంగానే ఆకలి ఫుల్ అయినట్టు ఉంటుంది, మళ్ళీ వెంటనే ఇట్ విల్ బ్రేక్ డౌన్, అంత ఫాస్ట్గా డైజెస్ట్ అయిపోతూ ఉంటుంది. గట్ హెల్త్ని చాలా డ్యామేజ్ చేయడానికి ఉపయోగపడే మోస్ట్ ఇన్ఫ్లమేటరీ కార్బ్ ఆన్ ద ప్లానెట్ ఏదైనా ఉందంటే అది మాల్టోడెక్స్ట్రిన్. అదే ప్యాకేజ్డ్ ఫుడ్లో వాడుతున్నారు ఫ్లేవర్ ఇంప్రూవ్ చేయడానికి. మాల్టోడెక్స్ట్రిన్ లేబుల్ మీద ప్రతి చోట కనిపిస్తుంది సార్. అది చాలా మంచిదని ఫీలింగ్లో ఉంటున్నారు. ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఇట్స్ మాల్టోడెక్స్ట్రిన్ ఈజ్ వెరీ బ్యాడ్, మోర్ దాన్ గ్లూకోజ్ కంటే కూడా చెడగొట్టే లక్షణాలు మాల్టోడెక్స్ట్రిన్లో ఉంది. అన్ని ప్యాకేజీల్లోనూ, అన్ని ప్రాసెస్డ్ ఫుడ్లోనూ ఫ్లేవర్ ఇంప్రూవ్ చేయడానికో, షెల్ఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికో వాడుతున్నారు. అది ఇండస్ట్రియల్ స్టార్చ్, అది కార్న్ నుంచి జనరల్గా దాన్ని టెక్స్టైల్స్కి, పేపర్ ఇండస్ట్రీలకి వాడతారు. దాన్ని తీసుకొచ్చి మన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో పెట్టేసినప్పుడు దట్ ఈస్ వన్ మోర్ డేంజరస్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ ది ఫుడ్ ఇండస్ట్రీ. అది సో ఇటువంటి జాగ్రత్తలన్నీ మన సెల్ హెల్త్లో ముందు తీసుకోవాల్సింది ఏంటంటే వాట్ నాట్ టు ఈట్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ ది అవేర్నెస్. వాట్ టు ఈట్ అనే దాంట్లో ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు మీరు నాన్ వెజిటేరియన్ అయితే మీరు అర డజన్ గుడ్లు తినొచ్చు రోజు అన్నానంటే దట్ డజంట్ మీన్ యూ షుడ్ ఈట్ 6. 0 to 6 అన్నప్పుడు 0 కూడా ఉంటుంది. వాట్ టు ఈట్ అనేది అర్థం చేసుకోవటం కంటే వాట్ నాట్ టు ఈట్ అనేది ఇంపార్టెంట్గా అర్థం అయ్యేలా చేయాలి అనేది సెల్ హెల్త్ విధానం. చాలా బాగుంది సార్. సార్ ఇప్పుడు షుగర్ సబ్స్టిట్యూట్స్ గురించి ఒక లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను. షుగర్ సబ్స్టిట్యూట్స్ లైక్ స్టీవియా, అలాగే కోకోనట్ షుగర్, పామ్ షుగర్, డేట్ షుగర్ చాలా హెల్దీ, మరియు ఇప్పుడు మంక్ ఫ్రూట్ కూడా వస్తుంది. మంక్ ఫ్రూట్ ఆఫ్ కోర్స్ 0 calorie అంటున్నారు. ఇవన్నీ వీటి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? స్టీవియా ఒకప్పుడు కంటే ఇప్పుడు కంటామినేట్ అయింది అనేది ఎవ్రీబడి ఈస్ టాకింగ్. సో సైంటిఫికల్లీ హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ అనేది చెప్పలేను, కాబట్టి ఐ కెన్ ఓచ్ ఫర్ మాంక్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ బికాస్ దట్ ఈస్ షుగర్ ఫ్రీ అండ్ క్యాలరీ ఫ్రీ అండ్ న్యాచురల్. డేట్స్ షుగర్ అన్నా మీరు ఈవెన్ కోకోనట్ షుగర్ టు అన్ ఎక్స్టెంట్ స్వీట్నెస్ కొద్దిగా చాలా తక్కువ పాళ్ళలో ఉంటుంది. మాంక్ ఫ్రూట్లో చాలా ఎక్కువ పాలు స్వీట్నెస్ ఉంటుంది. మిగతా అన్నిట్లోనూ కార్బ్స్ ఉంటాయి. షుగర్ ఫ్రీ కాదు. షుగర్ ఫ్రీ అంటే ఇప్పుడు మాల్టోడెక్స్ట్రిన్ ఆల్సో ఇది షుగర్ ఫ్రీ. మాల్టోడెక్స్ట్రిన్ షుగర్ ఫ్రీ అంటే మేజ్ నుంచి, రైస్ నుంచి, పొటాటోస్ నుంచే తీసేది అది కూడా. సో ఫుల్లీ స్టార్చీ ఫుడ్ నుంచి వాళ్ళు ఒక ఎక్స్ట్రాక్ట్ తీసి దాన్ని మీరు టెక్స్టైల్ ఇండస్ట్రీకి వాడుకో, పేపర్ ఇండస్ట్రీలో వాడాల్సింది తీసుకొచ్చి మీరు ఫ్లేవర్ కోసం, షెల్ఫ్ లైఫ్ కోసం ఫుడ్ ప్రాసెసింగ్ ప్యాకేజ్డ్ ఫుడ్లో వాడితే ఇట్స్ గోయింగ్ టు డ్యామేజ్ యువర్ హెల్త్. గట్ హెల్త్ పూర్తిగా నాశనం అయిపోతుంది. అందుకే అందరికీ ఇన్నిసార్లు ఎప్పుడు ఏదో ఇటు సోచి చెప్తున్నాడే మరీ తెక్క ఎక్కువైంది అనుకుంటారు, కానీ జంక్ ఫుడ్ జోలికి వెళ్ళకండి నేను ప్రాధాయపడటానికి కారణం దిస్ కైండ్ ఆఫ్ అంటే డైరెక్ట్గా డబ్బులు ఇచ్చి ఒక అనారోగ్యం కొని తెచ్చి పెట్టుకోవడం ఇప్పుడు అర్థమవుతుంది సార్ అందరికీ. ఏదో ఇంటెలిజెన్స్ ఒకరోజు మన జన్మ హక్కు అనుకుంటారు, కష్టపడ్డాం కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ కష్టపడినందుకు ఇంకా కాపాడుకోవాలి, అది వదిలేసి మనం ఇంకా చేటు చేసుకుంటామని మర్చిపోతారు చాలామంది. ఎస్ కరెక్టే. ఒకే చోటకి వెళ్ళి ఒకే ఫ్లేవర్ ఒక చోటే బాగా నచ్చుతుంది. మరి ఇంట్లో బిర్యానీ చేసుకుంటే నచ్చదు, బయటికి వెళ్ళి పలానా చోట తింటేనే నచ్చుతుంది. ఆ పలానా చోటే అట్లా ఆ టేస్ట్ ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు దాంట్లో ఏం ఫ్లేవర్ యాడ్ చేస్తున్నారు లాంటివి గమనించుకోవాలి కదా అనేది అందుకే ఈ మాల్టోడెక్స్ట్రిన్ గురించి అందరికీ అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతోనే ఈ డయాబెటిక్కి దీన్ని లింక్ చేసి చెప్తున్నాను. చాలా బాగుంది సార్. ఇన్ఫ్యాక్ట్ నేను చాలా నిష్టగా కార్బోహైడ్రేట్ ఎస్పెషలీ స్టార్చ్ ఇవన్నీ తగ్గించేస్తే ఒళ్ళులో ఒంటికి వచ్చే స్పొరాడిక్ పెయిన్స్, పిచ్చి నొప్పులు ఇవన్నీ పోతాయని నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను సార్. బాడీ ఫీల్స్ సో లైట్, ఎనర్జీ లెవెల్స్ డబుల్ అయిపోతాయి. అయ్యో శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటారు చాలామంది. ఇప్పుడు చిన్నప్పుడు అయితే సార్ ఒక 6-7 దోశలు తిన్నా కూడా అన్నం తినడం అలవాటు కాబట్టి ఇంట్లో అయ్యో పాపం బిడ్డ టిఫిన్ తిన్నాడు, మా అన్నయ్య గురించి మా అమ్మమ్మ అనేది, టిఫిన్ తిన్నాడు వాడు అన్నమే తినలేదని. ఇవాళ రోజులు ఎలా మారిపోయాయి సార్. మనం ఒక దోశ తినడానికి దాని క్యాలరీస్ చూసి అంటే టైమ్స్ హ్యావ్ చేంజ్ సో మచ్, వీ హ్యావ్ టు బి వెరీ కాషియస్. పాత రోజుల్లో వేరులేం. పాత రోజుల్లో ఆర్గానిక్ ఉండేవారు, కష్టపడి పనిచేసేవారు. వాళ్ళు ఎంత తిన్నా కూడా అన్నం క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ తినేవారు. బట్ దట్స్ డిఫరెంట్. ఇవాళ క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ ఈజ్ ఆల్సో నాట్ హ్యావింగ్ ఎనీ అష్యూరెన్స్ కదా. అండ్ క్వాంటిటీ ఆఫ్ ద ఫుడ్ కూడా అంత క్వాలిటీ లేని ఫుడ్ క్వాంటిటేటివ్గా తింటున్నప్పుడు వచ్చే అనర్థాలు ఖచ్చితంగా ఇబ్బంది పెడతాయి. కాబట్టి వన్స్ ఇన్ ఎ వైల్ యూ కెన్ గో అండ్ ఎంజాయ్ ఫర్ యువర్ బాడీని అబ్యూస్ చేయండి, కానీ కంటిన్యూస్ అబ్యూస్ ఆఫ్ ద బాడీ ఈజ్ నాట్ కరెక్ట్ అనేది. దిస్ ఈజ్ ద ఫస్ట్ సిమ్టమ్ ఏంటి, మీరు డయాబెటిక్ అవుతారు, లావ్ అవుతారు, ఒబేస్ అవుతారు.
ఒబేస్ అయ్యారంటే ఏంటి, బాడీ అంతా ట్రైగ్లిజరైడ్స్తో నింపేసింది లివర్ అని. ఆ తర్వాత డయాబెటిక్ అవుతారు. ఒబేస్ అయిన తర్వాత నెక్స్ట్ ఏది మీరు డయాబెటిక్ నుంచి బయటపడాలి, ఒబేస్ నుంచి బయటపడాలి అంటే మళ్ళీ 100 రోజులు వచ్చి మా దగ్గర కార్యక్రమం చేయాలి. ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా ప్రయాణిస్తే ఈ ప్రాబ్లమ్స్ రావు. వచ్చినాయి అంటే ఫస్ట్ మీరు తింటున్న ఫుడ్ వల్లనే వస్తుంది. అక్కడ మార్పులు చేసుకోవాలి. ఆహార విధానంలో మార్పులు, జీవనశైలిలో మార్పులు చేసుకోవటం అనేది మనం నిరంతరం అందరికీ ఆ అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది మా ఉద్దేశం. సార్ ఇప్పుడు అఫ్ కోర్స్ మీ ప్రోటోకాల్స్లో కోకోనట్ ఆయిల్ ఇస్ అ వెరీ బిగ్ అడిటివ్, అంటే అడిషన్ టు యువర్ మీల్స్ కదా సార్? వెరీ బిగ్ అంటే 100 గ్రాములు తాగేయండి, 150 గ్రాములు తాగేయండి ఎవరన్నా చెప్తున్న ఆ విధానానికి నేను వ్యతిరేకం అమ్మా. అట్లా కాదు. మోడరేట్గా కోకోనట్ ఆయిల్ ఇస్ క్యాప్రిలిక్ అండ్ మోనోలారిక్ యాసిడ్స్, మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ రిచ్గా ఉంటుంది కాబట్టి మోడరేట్లీ యూజ్ ఇట్ ఫర్ యువర్ కన్సంప్షన్ అనేది చెప్తాం. ఒకటి క్యాలరీస్, 2 సెటైటీ లెవెల్స్ కొంచెం బాగుండాలి, ఎక్కువ ఆకలి లేకుండా ఉంటుంది కూడా. ఎస్, ఆకలి ఇది యాంటీ మైక్రోబయల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి కాబట్టి వి రికమెండ్ మినిమం డోసేజ్. దాంతో పాటు ప్రోటోకాల్ ఆటోఫేజీలో అయితే వీ డోంట్ గివ్ యూ మోర్ దాన్ 20 grams ఆఫ్ కోకోనట్ ఆయిల్ ఇవ్వము. మాక్సిమం 20 grams ఇస్తాం. ఓన్లీ దట్ ఫస్ట్ 1 month మేము 40-50 grams 60 grams బేస్డ్ ఆన్ ది వెయిట్ బిఎంఆర్ని బట్టి ఇస్తాం. కానీ బట్ అదర్వైజ్ టూ మచ్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ ఆల్సో ఈజ్ నాట్ గుడ్, బట్ 20 grams పర్ డే ఈజ్ వెరీ గుడ్. రైట్ సార్. ఫ్లాక్సీడ్ ఆయిల్, అవిసె గింజల నుంచి తీసిన నూనె, ఇది ఒమేగా రిచ్గా ఉంటుంది. అవును. ఒమేగా 3 ఆల్గే నుంచి తీసుకున్నది ఉంటుంది. సీబక్తాన్ బెర్రీ నుంచి తీసింది, హిమాలయాస్లో వచ్చే బెర్రీస్ నుంచి తీసింది. ఒమేగా 3, 6, 7, 9 మొత్తం అన్ని ఒమేగాలు ఉంటాయి దాంట్లో. అండ్ ఫ్లాక్స్ సీడ్లో ఆల్సో ఒమేగానే ఉంటుంది. ఒమేగా ఆల్గే నుంచి, సముద్రంలో ఉన్న ఆల్గే నుంచి కూడా ఒమేగా ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ బ్రెయిన్ హెల్త్, హార్ట్ హెల్త్, బోన్ హెల్త్కి ఉపయోగం కాబట్టి ఎసెన్షియల్ ఎలిమెంట్స్లో ఈ ఒమేగాని రకరకాల. అండ్ ఎఫ్ఎస్ఓ ఫ్లాక్సీడ్ ఆల్సో హెల్ప్స్ ఫర్ థైరాయిడ్ ఫంక్షనింగ్కి. అండ్ D3K2 ఈజ్ వన్ ఆఫ్ ది ఎసెన్షియల్. వాళ్ళందరికీ సింగిల్ డిజిట్లో ఉంటుంది D3K2 కాంబినేషన్లో D3ని తీసుకురావాలి అని మనం ఐ థింక్ సెల్ హెల్తే ఫస్ట్ చెప్తూ మొదలుపెట్టింది. ఇప్పుడే చూస్తానని కొన్ని చోట్ల D3K2 కాంబినేషన్ కూడా కనపడుతుంది. ఇప్పుడు అంటే అవేర్నెస్ పెరిగింది సార్. ఇది చాలా మ్యాజికల్గా పనిచేస్తుందని. ఆ సింగిల్ డిజిట్తో ఉన్న తర్వాత మీరు రోజు ఇది వాడండి, నెల రోజుల పాటు 50-60కి మీ D3 ఖచ్చితంగా వెళ్తుంది. సో K2 కాంబినేషన్ ఎందుకు ఉండాలి అనేదాన్ని కూడా మనం అందరం అర్థం చేసుకోవాలి. K2 మెలక్యునిన్ అనేది పొటాషియం కాదు. K2 అంటే హార్ట్ వెజల్స్లో పెరిగిపోయిన ప్లేక్స్ ఏమైనా ఉన్నా, హార్ట్లో అబ్జార్బ్ అయిన కాల్షియంని బోన్స్కి, నరాలకి, టీత్కి, బ్రెయిన్కి అన్నిటికీ అందించడానికి ఉపకరించే ట్రాన్స్పోర్టర్ K2. సో D3ని స్మాల్ ఇంటెస్టైన్ నుంచి కాల్షియం అబ్జార్బ్ చేసి తీసుకొస్తే K2 విల్ రిమూవ్ ది ప్లేక్స్ ఇన్ ద ఆర్టరీస్ అండ్ క్యారీ దిస్ కాల్షియం ఇన్ టు ద రిక్వైర్డ్ ప్లేసెస్. సో అప్పుడు మీకు ఆర్థోపెడిక్ ప్రాబ్లం, న్యూరలాజికల్ ప్రాబ్లం, నెఫ్రలాజికల్ ప్రాబ్లమ్స్, డెంటల్ ప్రాబ్లం, మెంటల్ ప్రాబ్లం ఏమీ రాకుండా ఇది K2 ఈజ్ ఏ మ్యాజిక్ ఎలిమెంట్ విచ్ ఈస్ హెల్పింగ్ ది బాడీ. అట్ ద సేమ్ టైం ఆర్టరీస్లో ఉన్న ప్లేక్స్ కూడా కడిగేయటం వలన కార్డియాక్ ఇష్యూ కూడా రాదు. హార్ట్ బ్లాక్స్ రావడానికి ప్రధానమైన కారణం కాల్షియం ప్లేక్సే. కొలెస్ట్రాల్ ఆఫ్ కోర్స్ మనం LDLని మన ఆహార విధానం వల్ల చెడగొట్టి దాన్ని బ్యాడ్ LDL, బ్యాడ్ కొలెస్ట్రాల్ చేసినప్పుడు అది స్టిక్కీగా వెళ్ళి ఆర్టరీస్లో కూర్చుంటే దాని మీద ఈ ప్లేక్స్ వెళ్ళి కూర్చుంటం వల్ల ప్రాబ్లం వస్తుంది. వెన్ యువర్ ప్లేక్స్ ఆర్ రిమూవ్డ్, వెన్ కాల్షియం ఈస్ టేకెన్ అవే ఫ్రమ్ ద బ్లడ్, ఆబ్వియస్లీ కార్డియాక్ ప్రాబ్లమ్స్ కూడా ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో D3 ఇన్ కాంబినేషన్ విత్ K2 విల్ గివ్ యూ ఒక చిన్న బ్యాలెన్స్ మనం సరి చేసుకోగలిగితే చాలా అనర్థాల నుంచి, అనారోగ్యాల నుంచి మనం కాపాడుకోగలుగుతాం అనేది. అందుకే D3K2 ఈజ్ వన్ ఆఫ్ అవర్ స్ట్రాంగ్ పిల్లర్ ఇన్ అవర్ సెల్ హెల్త్ ప్రోటోకాల్. బాగుంది సార్. సార్ ఇప్పుడు ఈ మధ్య నేను చాలా చూస్తున్నాను, సోరియాసిస్ బిఫోర్ ఆఫ్టర్ ఫోటోగ్రాఫ్స్ చూస్తే అంత మిరకల్ జరుగుతుందా అనిపిస్తుంది. అంటే ఎర్ర మచ్చలతో బాగా పెద్ద పెద్ద ప్యాచెస్ వచ్చి వీపంతా ఉండి, చేతులంతా ఉండి వచ్చిన వాళ్ళు చాలా మంది ఇంటిగ్రేటివ్ మెడిసిన్ లో హీలింగ్ దే హావ్ ఫౌండ్ దేర్ సొల్యూషన్. సో సెల్ హెల్త్ విధానంలో సార్ మీరు ఎలా హీల్ చేస్తూ వచ్చారు సోరియాసిస్? మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ టెస్టిమోనియల్ ఫొటోస్ కొన్ని మీకు చూపించడం జరిగింది. అవును. సో సోరియాసిస్ ఎక్కడా తగ్గంది, మన దగ్గరే ఎందుకు తగ్గుతుంది అంటే మనం రూట్ కాజ్ని అడ్రస్ చేస్తున్నాం కాబట్టి తగ్గుతుంది అనేది ఓకే, దట్ ఈస్ ట్రూ. బట్ మిగతా వాళ్ళు ఎందుకు అడ్రస్ చేయట్లేదు అనేది కూడా మనం ఆలోచించాలి. సో గట్ హెల్దీగా ఉంటే స్కిన్ హెల్దీగా ఉంటుంది. సోరియాసిస్ నాట్ ఏ స్కిన్ ప్రాబ్లం, ఇది ఒక రకంగా ఇమ్యూనిటీ ఓవర్ యాక్షన్ అంటాను. సో ఇమ్యూనిటీ 70% ఇమ్యూనిటీ ఉండేది గట్లో. ఇమ్యూనిటీ ట్రైనింగ్, వాట్ టు అలౌ, వాట్ నాట్ టు అలౌ ట్రైన్ చేసేది గట్. గట్ హెల్దీగా లేకపోతే డిస్బయోసిస్ అయితే అండ్ బ్యాలెన్స్ తప్పితే, గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ తప్పితే ఇన్ఫ్లమేషన్ టు ద బ్రెయిన్ పెరుగుతుంది, గట్ బ్రెయిన్ యాక్సెస్ దెబ్బతింటుంది. సో ఈ ఇమ్యూనిటీకి
ట్రైనింగ్ ఇచ్చే పొజిషన్లో గట్ లేదు ఇప్పుడు. ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ హెల్దీ. సో అటువంటిప్పుడు సెల్ఫ్ టాలరెన్స్ కోల్పోయి కన్ఫ్యూజ్ అయిపోయి ఇమ్యూనిటీ మన హెల్దీ సెల్స్నే శత్రువులుగా భావించి దాడి చేస్తుంది కాబట్టి వచ్చిన జబ్బునే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం. దాంట్లో ఒకటి సోరియాసిస్. సో ఇప్పుడు మనం దాన్ని అడ్రస్ ఈజీగా ఎందుకు చేయగలుగుతున్నాం? వేరే అడ్రస్ ఉంది గట్ హెల్త్. ఫస్ట్ గట్ హెల్త్ని అడ్రస్ చేయాలంటే గట్లో బ్రెయిన్కి యాక్సెస్ బ్లాక్స్ వచ్చినాయి అంటే 90% ద ప్రాబ్లమ్స్ వచ్చేది అక్కడే గట్ బ్రెయిన్ యాక్సెస్లో. గట్ ఈజ్ అవర్ సెకండ్ బ్రెయిన్ అంటాం కాబట్టి. అండ్ బ్రెయిన్ ఫంక్షనింగ్కి గట్ హెల్దీగా లేకపోతే ఇట్స్ ఇండైరెక్ట్లీ ఎఫెక్టింగ్ ది బ్రెయిన్ ఫంక్షన్ ఆల్సో. సో బ్రెయిన్ స్టిమ్యులేట్ అవ్వకపోతే సిగ్నలింగ్ డిఎన్ఏనే సరిగ్గా పనిచేయకపోతే ఎవ్రీథింగ్ ఇట్స్ కన్ఫ్యూజ్డ్ అండ్ దట్ ఈస్ మెయిన్ రీజన్ ఫర్ యువర్ ఆటోఇమ్యూన్ కండిషన్స్. సో గట్ హెల్త్ గట్ బ్రెయిన్ యాక్సెస్ క్లియర్గా ఉండటం చూసుకోవటం ఫస్ట్ మనం చేయాల్సిన ప్రయారిటీ. అది సెల్ హెల్త్లో మేము చేస్తున్నాం. త్రూ థెరపీస్ కూడా కొలోన్ హైడ్రోథెరపీ చేసి లార్జ్ ఇంటెస్టైన్ అంతా శుభ్రపరుస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దెన్ గట్ హెల్త్ కావాల్సినంత వాతావరణాన్ని సృష్టిస్తున్నాము. ఫుడ్ యూ టేక్ మొత్తం గట్ ఇట్ సెల్ఫ్ జస్ట్ అబ్జార్ప్షన్ డైజెషనే చేయాల్సినంత గట్టే కదా. సో మీరు తింటున్న ఆహారంలో కూడా దాన్ని ఓవర్ లోడ్ వేసి దాని డైజెషన్కి తప్పితే ఇంకో పని చేయలేని పరిస్థితుల్లో దాని గురించి గట్ హ్యాస్ సో మెనీ అదర్ జాబ్స్ టు డూ, జస్ట్ నాట్ డైజెషన్. సో ఆహారంలో కూడా మనం జాగ్రత్తగా తీసుకుంటూ గట్ హెల్త్ కావాల్సిన మూలికలతో కూడా హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ కూడా ఇస్తూ అండ్ లోపల నుంచి హీల్ చేయడానికి కావాల్సిన క్యాండర్మ్ పౌడర్ అని ఉంది మన దగ్గర. అది కొద్దిగా చేదుగా ఉన్నప్పటికీ ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్లో ఒకసారి తాగి రాత్రిపూట పడుకునేటప్పుడు ఒకసారి తాగితే దిస్ ఈజ్ మిరకల్గా లోపల హీల్ అవుతుంది. గట్ హెల్దీగా ఉంచుకుంటూ ఇటువంటి సప్లిమెంటరీ సపోర్ట్తో ఒక మ్యాక్సిమం 100 to 120 డేస్లో స్కిన్ ఇన్ఫ్లమేషన్ మళ్ళీ కంట్రోల్లో ఉంచుతుంది. గట్ బికమ్స్ హెల్దీ, ఇట్ బ్యాలెన్స్ లోకి తీసుకొస్తుంది. అట్లా కాకుండా మీరు స్టెరాయిడ్లు వేసి సప్రెస్ చేద్దాం ఇన్ఫ్లమేషన్ అంటే కొద్ది రోజులు సప్రెస్ చేస్తే టెంపరీగా మీకు రిలీఫ్ అనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఫ్లేర్ అప్ అయిందంటే డబుల్ ఫ్లేర్ అవుతుంది. అందుకని మనం ఎప్పుడు చూస్తున్నాం కొద్దిగా తగ్గినట్టు ఉందండి అన్న వెంటనే మళ్ళీ ఒక్కసారి పెరిగిపోయిందండి అందులోనూ వింటర్ సీజన్లో ఇంకా ఎక్కువ ఫ్లేర్ అప్ అవుతుంది. దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే గట్ హెల్దీగా ఉంచాలి అనే కాన్సెప్ట్తో సెల్ హెల్త్లో నడుస్తుంది కాబట్టి ఎంత అద్భుతమైన రిజల్ట్స్ మనం చూడగలుగుతున్నాం. సార్ ఇప్పుడు చాలామంది డయట్లో మార్పులు చెప్తారు సోరియాసిస్కి. సిట్రిక్ ఫ్రూట్స్ వద్దని, ఇంకా వంకాయ మానేమని, కొన్ని పెరుగు మానే, పాలు మానే, ఇలాగా. అలా మీరు స్పెసిఫిక్గా ఏమైనా చెప్తారా లేక కేవలం ఆటోఫేజీ లేదు దీంతో పాటు ఉండే లో కార్బ్ డయట్ ఇది ఒకటే చెప్తారా? ఏది మానేయాల్సిన అవసరం లేదు. ఆయుర్వేదంలోకి వెళ్తేనో పథ్యాలు చెప్తారు. సో ఐ థింక్ హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్, నేను ఐ డోంట్ గో డీప్ ఇన్ టు ఇట్. మేము నాన్ వెజిటేరియన్ తినొద్దని చెప్పాం, తినమనే చెప్తాం. లీన్ ప్రోటీన్ తీసుకోండి, గుడ్ హెల్దీ ప్రోటీన్ తీసుకోమని చెప్తాం. కార్బోహైడ్రేట్స్ కాంప్లెక్స్గా ఉండేలా చూసుకోవాలి. స్టార్చీ కార్బ్స్ తినొద్దని చెప్తాం. గుడ్ ఫ్యాట్ మోతాదులో తీసుకోండి. అంటే హై ఫైబర్ ఉంటే డైజెషన్ ఈజీ ఉంటుంది, గట్ ఈజీగా డైజెస్ట్ చేసుకోగలుగుతుంది మీరు పీచు పదార్థాలు ఎక్కువ తింటే కనుక. సో అది మీరు ఆకుకూరలు తినండి, కూరగాయలు తినండి అంటే ఓ పక్క నాన్ వెజ్ తినమని చెప్పాం కదా అని చెప్పి అచ్చంగా నాన్ వెజ్ తినేస్తూ ఇక ఫైబర్ వైపుకి వెళ్ళకపోతే మళ్ళీ లోడ్ పడేది దేని మీద? గట్ మీదే పడుతుంది. సో యూ హ్యావ్ టు హ్యావ్ హై రిచ్ ఇన్ ఫైబర్, బ్యాలెన్స్డ్ ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్ అండ్ వెరీ కాంప్లెక్స్ కార్బ్స్. దాంతో పాటు మీరు ఇచ్చే సప్లిమెంట్స్ అండ్ క్యాండమ్ పౌడర్ దాంతో సోరియాసిస్ తగ్గుతుంది. ఎన్ని రోజుల్లో సార్ మీరు మోస్ట్ ఛాలెంజింగ్ కేసెస్ని ఎన్ని రోజుల్లో తగ్గించగలిగారు? తగ్గించడం కంటే తగ్గించడానికి 120 రోజులు పట్టొచ్చు, కొంతమందికి 150 రోజులు పట్టొచ్చు. బట్ సిమ్టమ్ చేంజ్ కనపడుతుంది అనే దానికి 2 weeksలోనే కనపడుతుంది. ఓహో, తగ్గుముఖం పట్టింది. దేర్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. నాకు దురద తగ్గింది ఫస్ట్ అనేది సిమ్టమ్ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇచ్చింగ్, అది మేజర్ ప్రాబ్లం ఇచ్చింగే కదా సోరియాసిస్లో ఉండేదానికి. అఫ్ కోర్స్ అన్నిటికంటే మేజర్ ప్రాబ్లం మెంటల్లీ ఎమోషనల్లీ దే ఆర్ వెరీ వీక్. సమాజంలో కానీ తిరగాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితి, మొహం చూపించుకోవాలన్నా చేతులు చూపించుకోవాలన్నా ఇబ్బంది పడే పరిస్థితి. ఇట్స్ మోర్ ఆఫ్ ఎమోషనల్ ప్రాబ్లం రాదర్ దాన్ ఫిజికల్ ప్రాబ్లం. సో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఉపశమనం కలిగి ఒక్కసారి విదిన్ 100 days హీస్ టోటలీ న్యూ వర్షన్ అన్నప్పుడు మిగతా ఎన్ని జబ్బులు తగ్గించినా సోరియాసిస్ తగ్గిన వాడికి వచ్చిన హ్యాపీనెస్ ఫీలింగ్ మిగతా వాటికి రావండి. అండ్ దట్ వీఆర్ ప్రౌడ్ టు సే దట్ సెల్ హెల్త్ క్లినిక్లో వీ హ్యావ్ అట్లీస్ట్ hundreds, ఎన్ని టెస్టిమోనియల్స్ కావాలంటే అన్ని టెస్టిమోనియల్స్ ఇవ్వగలుగుతున్నాం. ఇప్పుడు కూడా అట్లీస్ట్ 70-80 మంది ట్రీట్మెంట్లో ఉన్నారు మన సోరియాసిస్కి. అండ్ ఈజీగా తగ్గిపోతుంది. మళ్ళీ రాదా అని అడుగుతారు. మళ్ళీ దీనికి రాదా అంటే ఖచ్చితంగా రాదు. యూ మెయింటైన్ యువర్ లైఫ్ స్టైల్. అది అంటే ఏదో అపశృతి జరిగే కదా ముందు వచ్చింది, మళ్ళీ అపశృతి వస్తే మళ్ళీ వస్తుంది.
అంతే సో కదా. అది జరగకుండా చూసుకోవడం మాత్రం వాళ్ళ కర్తవ్యం. జనరల్గా తగ్గిన తర్వాత 99% సోరియాసిస్ పేషెంట్స్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఏమైనా ఇస్తారా సార్ మీరు? ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఇచ్చింగ్ కోసం ఎగ్జిమ్ ఆయిల్ కానీ కొద్దిగా సోరియో ఆయిల్ వేడి చేసుకుని బాడీ మీద అంతా రాసుకోండి, ఇనీషియల్గా దురద తగ్గే వరకు 2 వీక్స్ అన్నా 3 వీక్స్ అన్నా రాసుకోండి అని చెప్తాం. బట్ ఆఫ్టర్ దట్ ఎక్స్టర్నల్గా మీరు ఇచ్చే ఏమీ అంత ఎఫెక్టివ్, లోపల నుంచి సెల్ హీలింగ్ జరగాలి కానీ ఎక్స్టర్నల్గా మీరు పైన పూత పోస్తే అది టెంపరీగా ఉంటుంది. కానీ వన్స్ సోరియాసిస్ ప్రాబ్లం క్లియర్ అయిపోయిన తర్వాత దెన్ వీ విల్ గివ్ యూ అవుట్ సైడ్ సిరమ్స్ ఓకే. ఫర్ యువర్ టైట్ అవడానికి, ఫేస్ గ్లో రావడానికి కావాల్సిన సిరమ్స్ అన్ని బయట నుంచి. ఇచ్చేస్తారు. అప్పుడు ఫస్ట్ లెట్ హిమ్ ఆర్ హర్ కమ్అట్ ఆఫ్ ద ప్రాబ్లం. ఎక్కువ మంది మగవాళ్ళకి ఇది వస్తుంది, Psoriasis, ఆడవాళ్ళకి అవును. ఉంటుంది కానీ ఆడవాళ్ళకంటే మగవాళ్ళకి ఎక్కువ వస్తుంది. మ్మ్. సో ఇది గర్వంగా మనం చెప్పగలం, సెల్ హెల్త్ క్లినిక్లో స్కిన్ ఇష్యూని ఈజీగా అడ్రస్ చేయగలుగుతున్నాము Yeah. బై అడ్రస్సింగ్ ద రూట్ కాజ్, నాట్ జస్ట్ ద సిమ్టమ్స్. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే సార్, రూట్ కాజ్ అడ్రస్ చేయడం వల్ల ఐ థింక్ చాలా గాడి తప్పిన పరిస్థితులు మళ్ళీ సెట్ అయిపోతాయి. బికాస్ సెల్స్ కామన్ అక్రాస్ ద హోల్ ఎంటైర్ బాడీ. ఏదో దీనికి హార్ట్కి మాత్రమే లేకపోతే లివర్కి మాత్రమే ట్రీట్మెంట్ అని కాకుండా వ్యవస్థ అంతా కూడా మారుతుంది. ఆర్గన్ బేస్డ్గా మనం ట్రీట్ చేయడానికి కరెక్ట్ కాదు అనే కదా. ఇప్పుడు లివర్ అన్నారు, ట్రిలియన్స్ సెల్స్తో కలిసింది లివర్. ఆ లివర్లో కొన్ని కణాలు తప్పు చేస్తేనే జబ్బు వస్తుంది. అవును. సో లెట్ us అడ్రస్ ఎట్ సెల్యులార్ లెవెల్ అంటా నేను. అండ్ నాట్ ఈవెన్ సెల్యులార్ లెవెల్, ఇప్పుడు మనం ఆ స్టేజ్ దాటి సెల్ లోపల ఉన్న మైటోకాండ్రియా లెవెల్లో, పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ లెవెల్లో కూడా హెల్దీగా ఎట్లా ఉంచాలి అని ఆలోచిస్తున్నాం. కాబట్టి సెల్ హెల్త్ క్లినిక్లో ఇంత రిజల్ట్స్ వస్తున్నాయి. ఇన్ఫ్లమేషన్ కూడా అంత బాగా తగ్గుతుంది. సార్ ఇన్ఫ్లమేషన్ అంటే ఇది కనిపించింది నాకు. కుర్కురైన్, ఆ, కుర్కుమిన్ ప్లస్ పెపరైన్, మిరియాలు, పసుపు. పసుపు నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన కుర్కుమిన్. అంటే మామూలుగా మనం పసుపు తినేయచ్చు అనుకుంటారు కానీ కల్తీలు చాలా కనిపిస్తున్నాయి ఇప్పుడు పసుపులో. పసుపులో కల్తీ ఉంటుంది. మీరు 300 గ్రాములు పసుపు తింటే కానీ 5 గ్రాములు కుర్కుమిన్ రాదు. అదే మీరు కాబట్టి 300 గ్రాములు పసుపు ఎప్పుడు తినాలి? ఎన్ని రోజులు తింటారు? కనీసం 2-3 నెలలు వాడితే కానీ అవ్వదు. ఇది ఫుల్గా కాచి వడబోసిన ఎక్స్ట్రాక్ట్. పూర్తిగా ఎక్స్ట్రాక్ట్ అండ్ దట్ టూ ఫ్రమ్ నార్త్ ఈస్ట్, హిమాలయస్ దగ్గర నుంచి సోర్స్ చేసిన పసుపే. ఇక్కడ మనం పండించిన పసుపు మనం సెల్ హెల్త్లో వాడం. పండించింది ఏది వాడటానికి మేము ప్రయత్నం చేయం. ఇది ఎక్కడ దొరుకుతుంది సార్? ఇది ఉత్తరాంచల్ ప్రాంతం నుంచి తెప్పిస్తాం దాన్ని పసుపుని. ఓహో సార్, ఇది పసుపు అక్కడ పండుతుందా సార్? ప్రమాణంగా ఉంటుంది. ఉత్తరాంచల్లో ఫేమస్ ఫర్ పసుపు. అంటే మన దుగ్గిరాల పసుపు ఇక్కడ ఫేమస్ అంటారు కానీ అక్కడ కుర్కుమిన్ పర్సంటేజ్ 6-7% ఉంటుంది. 95% కుర్కుమిన్ ఎక్స్ట్రాక్ట్ చేయగలిగే అంత పసుపు కొమ్ములు ఎక్కడ దొరుకుతాయో అక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ కదా సార్? యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ ఆల్సో. అండ్ దాని ఫ్యాట్ సాల్యుబుల్ కాదు, పసుపులో ఆ దమ్ము లేదు అని అభియోగిస్తున్న వాళ్ళందరికీ ఇది ఒక చెంపపెట్టి సమాధానం. ఎందుకంటే పెపరైన్ యాడ్ చేయగానే మోర్ బయో అవైలబుల్ అవుతుంది. ఫైటోజోమల్ ఆర్ లైపోజోమల్ చేసినప్పుడు ఇన్స్టెంట్గా ఇది పనిచేస్తాం మొదలు పెడుతుంది. కాబట్టి యాంటీ ఇన్ఫ్లమేటరీగా మనం లాస్ట్ టైం నానో గోల్డ్ మాట్లాడాం. ఇప్పుడు కుర్కుమిన్ గురించి కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ దాంట్లో ఉంది. కళొంజి గురించి మాట్లాడాం మనం, బ్లాక్ సీడ్ ఆయిల్. ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి న్యాచురల్గా ఎంత బాగా ఎంత త్వరగా తగ్గుతుందంటే, ఇప్పుడు యాంటీబయోటిక్స్ వాడుకుంటారు 3 రోజులు 4 రోజులు కోర్సు వాడతారు. ఆ కోర్సు వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు, వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అన్ని సైడ్ బెనిఫిట్సే కదా. అండ్ కలోంజీ ఈజ్ ఆఫ్ కోర్స్ యూనివర్సల్లీ నోన్ యాజ్ మెడిసినల్ వాల్యూ ఉన్న ఆనియన్ సీడ్స్. జుట్టు పెరగడానికి దానికి కూడా ఆనియన్ సీడ్సే వాడుతున్నారు. అంతే, చావును తప్పితే దేన్నైనా క్యూర్ చేయగల దమ్ముందని ఖురాన్లో రాశారు కలోంజీ గురించి. అలాగే సార్, ఇది సెల్ మెట్ లైపోజోమల్ బెర్బరిన్ హ్యాస్ లాట్ ఆఫ్ సెనోలైటిక్ అండ్ కంటిన్యూస్ హీలింగ్ ఉంటుంది అనేది. మనం యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి పనిచేస్తుంది. కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సెల్మెట్ బెర్బరిన్ ఎక్స్ట్రాక్ట్ ఇస్తాం. దట్ టు లైపోజోమల్ టెక్నాలజీ మేక్ ఇట్ మోర్ బయో అవైలబుల్. ఆఫ్ కోర్స్ సెల్ రిచ్ ఈజ్ బేసిక్లీ థైరాయిడ్ కోసం ఎక్కువ వాడతాం. సెలీనియం, జింక్ అండ్ అయోడిన్ ఇవి లోపిస్తాం వల్లనే థైరాయిడ్ ప్రాబ్లం ఎక్కువగా జరుగుతుంది బాడీలో, అవి లోపం ఉండటం వల్ల. సో థైరాయిడ్ హెల్త్కి కూడా ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ను సెలీనియం సప్లిమెంట్స్ ఇస్తూ కన్వర్షన్ సరిగా జరుగుతుందా లేదా, T4 ఇన్యాక్టివ్గా ఫామ్లో ఉండేది యాక్టివ్ ఫామ్ T3గా మారాలంటే పెరిఫెరల్ టిష్యూస్, లివర్, కిడ్నీ హెల్తీగా ఉంటే అక్కడ జరుగుతుంది. కొంత గట్లో 20% కన్వర్షన్ జరుగుతుంది. గట్ బ్రెయిన్ యాక్సెస్ క్లియర్గా లేకపోతే మళ్ళీ బ్రెయిన్లో ఉన్న పిట్యూటరీ గ్లాండ్ సిగ్నల్ ఇస్తే తప్పితే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వదు. సో ఇవన్నిటిని చూసుకుంటూ దానికి కావాల్సిన సప్లిమెంటరీ సపోర్ట్ ఇవ్వటం కోసం ఈ సెల్ రిచ్ కానీ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ కానీ అందిస్తూ ఆహార విధానంలో మార్పులు, జీవనశైలిలో మార్పులు చేస్తూ థైరాయిడ్ని కూడా మనం అరికట్టగలుగుతున్నాం మన సెల్ హెల్త్ విధానంలో. మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆర్ వర్కింగ్ సో థరోలీ అండ్ విగరస్. ఇంకా అదొక యజ్ఞంలాగా తీసుకుని పనిచేస్తున్నారు మా డాక్టర్ల బృందం, అభినందించాల్సిందే వాళ్ళని.
తప్పకుండా సార్, ఈ కొత్త విధానాన్ని మాకు ఇంట్రడ్యూస్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు మీ క్లినిక్ కూడా వస్తాం, కొంతమందితో మాట్లాడతాం, డాక్టర్స్ తోటి. మీ సెల్ వాటర్ గురించి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి, ఆ క్వశ్చన్స్కి సమాధానం తెలుసుకునే ప్రయత్నం కూడా క్లస్టర్డ్ వాటర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. థ్యాంక్ యూ.